ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన కొత్త నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఉపయోగం. ఎందుకంటే కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. మీరు ఉద్యోగం లేకపోతే మీరు ఉద్యోగం పొందగలుగుతారు. మీకు ఉద్యోగం ఉన్న బలంగా అయితే మీరు పిల్లలకి ఉద్యోగం లేకపోతే పిల్లలు ఉద్యోగం పొందగలుగుతారు. తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ మీరందరికి షేర్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి, తర్వాత టెలిగ్రామ్లో షేర్ చేయండి, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల మీ వల్ల చాలామంది జాబ్ పొందగలిగిన వారైతే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్లను నేను తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోమంటారు. నోటిఫికేషన్ ఏముందంటే మనకి అప్పర్ డివిజన్ క్లర్కు, స్టెనోగ్రఫీ, ల్యాబొరేటరీ అసిస్టెంటు, లోవర్ డివిజన్ క్లర్కు, హిందీ టైపిస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫు, ల్యాబొరేటరీ అటెండరు, లైబ్రరీ అటెండరు. టోటల్ మనకి పోస్టులు వచ్చి మనకి 21 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 14/3/2024 నుంచి. క్లోజింగ్ డేట్ అయితే 28/2024 దాకా అయితే మనకి క్లోజింగ్. నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నాయంటే అప్పర్ డివిజన్ క్లర్క్కి మనకి బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. స్టెనోగ్రఫీ కూడా డిగ్రీ చదివి ఉండాలి, తర్వాత షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి మీకు. లైబ్రరీ అసిస్టెంట్ కూడా గ్రాడ్యుయేషన్ చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. లోవర్ డివిజన్ క్లర్క్ కూడా గ్రాడ్యుయేషన్ చదివి టైపింగ్లో 35 స్పీడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హిందీ టైపింగ్ బ్యాచిలర్ డిగ్రీ చదివి హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి వారికి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి ఇది మీ అందరికీ ఉపయోగం. 10వ తరగతి చదివిన వారు ఎవరైతే 10వ తరగతి చదివిన ఉన్నవారు వారికి అయితే మల్టీ టాస్కింగ్ 32 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ వారికి కూడా ఇంటర్మీడియట్ చదివి సైన్స్ గ్రూప్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లైబ్రరీ అటెండర్ కూడా ఇంటర్మీడియట్ చదివిన వారు, సైన్స్ గ్రూప్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను నోటిఫికేషన్ మీకు వీడియో చేయడం కారణం ఏంటంటే ఈ 3 పోస్టుల కోసం మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండరు, తర్వాత లైబ్రరీ అటెండర్ కోసం అయితే చేశాను. మీరు 10th క్లాస్ చదివిన వారు ఖాళీగా ఉన్నవారైతే దీనికైతే అప్లై చేసుకోండి. మీరు ఇలాంటి అవకాశం మనకి చాలా రేర్గా వస్తుంది కదా, ఇలాంటివి మిస్ అవ్వద్దు మీరు. నాన్ టీచింగ్ స్టాఫ్ కాబట్టి ఫీజు ఎంత ఉందని మనకి 750 రూపాయల ఫీజు అయితే ఉంది. అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్ కేటగిరీ వారికి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై ఎలా చేయాలంటే మనకి ఆన్లైన్లో అప్లై చేయాలని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీసు, ఏజ్ ప్రూఫ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిపి మనకి కింద ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ద రిక్రూట్మెంట్ సెల్ తర్వాత మధ్యప్రదేశ్కి మనకి దీనికి దీనికైతే పంపించవలసింది. ఇది 14 డేస్లో మీరు అయితే పంపించవలసి ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ నుంచి 14 డేస్లో. తర్వాత వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడి ఉండాలి మీకు. తర్వాత అప్లై చేసేటప్పుడు అన్ని చూసుకుని అప్లై చేసుకోండి మొత్తం మీరు. తర్వాత కండిషన్స్ అన్ని నోటిఫికేషన్ నేనైతే మీకు అటాచ్ చేస్తాను. పూర్తి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను అటాచ్ చేస్తాను. ఇవన్నీ మీరు చూసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మీకు ఇది ఎక్కడండి, ఈ పోస్టులన్నీ ఎక్కడంటే మనకి ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో మనకి నాన్ టీచింగ్ స్టాఫ్స్కి అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లోకి వెళ్ళాలి. తర్వాత దీంట్లో వెళ్ళండి http://igntU.ac.in/recruitment.aspk దీంట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు అప్లై చేసి తర్వాత దాన్ని మీరు కింద ఇచ్చిన అడ్రస్కి మీరు సెండ్ చేయాలి. దాన్ని మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ మనకి 28/4/2024 లోపు మనం అయితే హార్డ్ కాపీని అయితే పంపించవలసి ఉంటుంది. నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలామంది అప్లై చేసుకోరు, రేర్ జాబు. అందరూ మీరు అప్లై చేసుకుని మీరు అందరూ ఎంప్లాయీస్ అవ్వాలనేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.